ఈ మధ్య ఎక్కువ ఆర్డర్స్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఆర్డర్స్ కూడా అలానే ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట. అమౌంట్ ఏమి ఎక్కువ అవ్వలేదు, బట్ కొన్న అమౌంట్ లో అయితే నాకు నచ్చిన ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ పెడుతున్నాను. సో మళ్ళీ నేను కొత్త ప్రొడక్ట్ తీసుకురాలేదు. సో ఇది ట్రెండ్ అవుతుంది కదా అమెజాన్ లో అండ్ మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా. సో ఇది అందరికి యూజ్ఫుల్ అనమాట. హాస్టల్లో ఉన్న అమ్మాయిలకి గానీ, హైదరాబాద్ లో ఉన్న హౌస్ వైఫ్స్ గానీ. అసలు ఎందుకు యూజ్ఫుల్, అసలు ఏంటిది అనా? సో ఇదైతే ఒక చిన్న మిషన్ అనమాట. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఈ బాధ ఏంటో తెలుసు అనమాట. కొత్త డ్రెస్ ఏది తీసుకున్నా మిషన్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. డ్రెస్ కొనగానే మనకు అది సెట్ అవ్వదు కదా, కొన్ని లూజ్ ఉంటాయి, కొన్ని టైట్ ఉంటాయి కదా. సో మిషన్ దగ్గర ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 70-80 రూపీస్ ఉంటుంది జస్ట్ సైడ్స్ కి. ఊర్లో విలేజెస్ లో అయితే 20 రూపీస్ ఆర్ 15 రూపీస్ లో అయిపోతుంది. హైదరాబాద్ లో మాత్రం 100 రూపీస్ తీసుకుంటారనమాట ఏ కొంచెమైనా కూడా. సో ఫైనల్ గా నేను ఒక మిషన్ అయితే తీసుకున్నాను. నాకున్న డ్రెస్సెస్ లో చాలా అంటే చాలా లూజ్ ఉన్నాయి, చాలా టైట్ ఉన్నాయి. సో అందుకనే ఎందుకు ఊరికే మిషన్ దగ్గరికి వెళ్దామని సో నేనే ఆర్డర్ చేసేసాను. హాస్టల్లో ఉన్నప్పుడైతే ఇది నాకు చాలా యూజ్ఫుల్ ఉండేది, బట్ అప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి అప్పుడు నేను తీసుకోలేదు. పెళ్లి తర్వాత అయితే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సడన్ గా లావ్ అవుతాం, సడన్ గా తగ్గిపోతాం. కానీ సో ఊరికే మిషన్ దగ్గరికి ఏం వెళ్తామని నేనే ఆర్డర్ చేసేసాను. బట్ నేను ఎలా దీన్ని చేయాలో నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే నాకు చాలా సైట్ ఎక్కువ. బట్ ఎలా వాడతానో ఏంటో చూద్దాము. కానీ నైట్ టైం వాడాలి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్యకి చూపించాలి ఫస్ట్ దీన్ని. అత్తయ్య ఏమనిద్దాం అని కొంచెం ఆలోచించినంత వరకు అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలానే చూస్తున్నాను అనమాట. సూర్యకి కూడా చూపిస్తున్నాను. సో సూర్య ట్రై చేసేసి ఏదైనా కుట్టు అని. వద్దు అప్పుడే వద్దు, నేను ఇప్పుడే ట్రై చేయలేనని. ఇంకో ప్రొడక్ట్ కూడా వచ్చేసింది. సో ఇదేంటి అంటే మొన్న మనం తీసుకున్నాం కదా 360 ఫేస్ యాంగిల్, దానికి ట్రైపాడ్ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టేశాను. అండ్ అది అమెజాన్ లో, ఇది మీషోలో, రెండు డిఫరెన్స్ అనమాట. కొనిస్తా అన్నప్పుడే అన్ని కొనేసుకోవాలన్నమాట. టైం తీసుకోకూడదు, లేకపోతే మనీ ఉండవు. సో మనీ ఉన్నప్పుడే, కొంటా అన్నప్పుడే తొందరగా ఆర్డర్ చేసేయాలి. సో ఎప్పుడు జాబ్ మానేస్తానో నాకే తెలియదు. సో ఫుల్ టైం యూట్యూబ్ చేసుకోవాలంటే ఉండాలి కదా మనకి, ఎవరో ఒకరు పక్కన పట్టుకోరు. సూర్య అయితే అసలే పట్టుకోడు, అందుకే ట్రైపాడ్ కూడా తీసుకున్నాను. సో ఈ రెండు యూజ్ చేసేటప్పుడు నేను వీడియో పెడతాను. ఇదైతే ఇప్పుడు జస్ట్ వచ్చింది, నేను చూపిస్తున్నాను అంతే. అండ్ నా చిన్న మిషన్ కూడా నాకు 1700 లోపే వచ్చేసింది అనమాట. అందులో అన్ని ఐటమ్స్ అన్ని ఉన్నాయి, బట్ నాకు అది ఎలా యూజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకసారి యూజ్ చేశాక వీడియో పెడతాను. నేను పెట్టిన ఆర్డర్స్ లో ఈ 2 అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. సో ఫైనల్ గా అయితే ఇది సెట్ అయిపోయింది. సో లాస్ట్ టైం కొనింది ఇది ఇప్పుడు ఓకే. ఇప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. సో కంప్లీట్ గా ఇదో 3000, ఇదొక 700, 4-5,000 దీనికి అయింది. అండ్ మిషన్ కి వచ్చేసి 2000. సూర్యకి బిల్లు 5,000 చేశాను ఈసారి షాపింగ్ కి. అందుకని ఈసారి షాపింగ్ కూడా తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఫైనల్ గా హ్యాపీ.